హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఎన్బి హిడెన్ టాలెంట్స్. ఈ వీడియో వచ్చేసి గార్డెన్ హ్యాక్స్ అండి. జేడ్ ప్లాంట్ యూజ్ చేసి మౌంటైన్ ఫారెస్ట్ ఎలా చేసానో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఇవి వచ్చేసి నా దగ్గర ఉండే ఓల్డ్ ప్లాస్టిక్ బౌల్స్ అండి. వీటిని యూజ్ చేసి నేను ప్లాంట్ అనేది రెడీ చేస్తాను. ముందు నేను బౌల్ని అయితే తీసుకున్నాను. దీని అడుగునైతే చిన్న చిన్న హోల్స్ పెట్టానండి, వాటర్ డ్రైన్ అవ్వడం కోసం. తర్వాత పూర్తిగా మట్టితో ఫిల్ చేశాను. ఇదైతే మిల్క్ బాటిల్ అండి. ఇది 2 లీటర్ మిల్క్ బాటిల్. మనకి మౌంటైన్ లాగా హైట్ రావడం కోసం నేను ఈ మిల్క్ బాటిల్ని యూస్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక పెన్తో డ్రా చేసుకుని తర్వాత నాకు కావలసిన షేప్లో దీన్ని కట్ చేశానండి. ఇలా కట్ చేసిన దాన్ని ముందుగా మనం మట్టితో నింపిన బౌల్లో ఒక సైడ్న ఇలా ఒక వాల్ లాగా హైట్ కోసం పెట్టాను. ఆ తర్వాత ఆ వాల్కి పైన కూడా మట్టి అనేది వేసి ప్లాంటేషన్ అనేది చేశానండి. మనకి ఇలా చూడడానికి ఇలా ఉంటుంది. సో ప్లాంట్ అనేది పక్కకి రాకుండా పడిపోకుండా ఉండడం కోసం ఇలా స్ట్రింగ్స్ అనేవి పెట్టానండి. ఇవి ప్లాంట్ పక్కకి వరికిపోకుండా సపోర్ట్ కోసం. అలానే గట్టిగా పెట్టకూడదండి, కొమ్మలు అనేవి విరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో మన మౌంటైన్ ఫారెస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. సో దీన్ని డెకరేట్ చేసుకుందాం. నా దగ్గర ఇలా స్టోన్స్ ఉన్నాయండి, వైట్ అండ్ బ్లాక్ స్టోన్స్. వీటిని సపోర్ట్ కోసం చుట్టూ పెడుతున్నానండి. సో మట్టి కూడా మనం వాటర్ స్ప్రింకిల్ చేసినప్పుడు మట్టి అనేది కిందకి పోకుండా కూడా ఇది సపోర్ట్గాను ఉంటుంది, డెకరేటివ్ కూడా ఉంటుందండి. ఇప్పుడు ఈ ఫారెస్ట్లో యానిమల్స్ని కూడా డెకరేట్ చేసేసుకుందామండి. పిల్లలున్న ప్రతి ఇంట్లోనూ టాయ్స్ అనేవి ఉంటాయండి. మనకి నచ్చిన యానిమల్స్ టాయ్స్ అనేవి వీటిలో డెకరేట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే క్లేతో చేసిన ఈ టాయ్స్ని డెకరేట్ చేస్తున్నాను. మనకి ప్లే డౌలో డిఫరెంట్ షేప్స్ అనేవి వస్తాయి కదండి. ఆ షేప్ని నేను క్లేతో ఇలా చిన్న చిన్న ఫ్రాక్స్, యూనికార్న్, ఫాక్స్ ఇలా చిన్న చిన్న డెకరేటివ్ పీస్ లాగా చేసి దాన్ని నేను డెకరేట్ చేస్తున్నానండి. ఇవి పిల్లలు ఆడుకునే ప్లే డౌలో ఇచ్చే స్టాంప్స్. ఇందులో యానిమల్స్ ఉన్నాయి, ఫ్రాగ్, యూనికార్న్, ఫాక్స్, డాగ్ ఇలా డిఫరెంట్ షేప్స్ అనేవి ఇస్తాడు కదా. దీన్ని యూజ్ చేసి చాలా సింపుల్గా మనం ఈ షేప్స్ అనేవి మేక్ చేసుకోవచ్చు. ఇలా డవ్ పెట్టి జస్ట్ ప్రెస్ చేసినట్లయితే ఆ షేప్ అనేది మనకి చక్కగా వచ్చేస్తుందండి. ఎక్స్ట్రా ఉన్నదాన్ని మనం ఇలా కట్టర్తో కట్ చేసేసుకోవాలి. సో షేప్ అనేది నీట్గా చాలా అందంగా వస్తుంది. దీనికి డ్రై అయిన తర్వాత కలర్ అనేది ఇచ్చేసుకోవచ్చు. సో దీనికి వెనకాలైతే నేను టూత్ పిక్ పెట్టాను. టూత్ పిక్ ఏంటంటే మనం ఈ సాయిల్లో గుచ్చిన అది పైకి నిలబడడానికి బాగుంటుందని ఈ వెనకాల టూత్ పిక్ పెట్టాను. సో ఇది డ్రై అయిన తర్వాత మనం దీనికి కలర్ అనేది ఇచ్చేసినట్లయితే చాలా బాగుంటాయి. ఇదైతే ఫ్రాగ్, తర్వాత యూనికార్న్ కానీ డాగ్ కానీ ఫాక్స్కి కానీ నేను అలా కలరింగ్ చేశాను. తర్వాత మనం ఇలా డెకరేట్ చేసుకోవచ్చు.
ఇక్కడ కొన్ని ఓల్డ్ టాయ్స్ కూడా పెట్టానండి డెకరేషన్ కోసం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.